ఏ విధంగా చూస్తారు ఒక అడ్వకేట్ గా? ఇప్పుడు కాదు, గత సంవత్సరం రోజు వెడల్పు నుంచి మేము కూడా కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ. నంబర్ ఆఫ్ టైమ్స్ హైవే అథారిటీ కూడా కంప్లైంట్ చేసినాం. ఆయన వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినారు. ఇన్స్పెక్షన్ చేసిపోయినా కూడా ఎంక్రోచ్మెంట్ మాత్రం ఏ మాత్రం ఆగుతలేరు. వాళ్ళు ఎంక్రోచ్మెంట్ ఎన్నైతే నోటీసులు ఇచ్చిండ్రు, లోకల్ మున్సిపాలిటీ పట్టించుకోదు, లోకల్ పోలీస్ పట్టించుకోదు. లోకల్ గా ఎంకరేజ్మెంట్ ఎవరికి చెప్పుకోని దిక్కులేదు పరిస్థితి ఉంది. యాక్సిడెంట్ అయినా దిక్కులేదు. మేము చెప్పినా కూడా పట్టించుకున్న పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి అవగాహన అన్నా పెట్టండి అన్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. మేం జరగాల రోజు పోయేది కోర్టుకే కదా సార్? అంటే కోర్టు ఏనికి రాదు, అది అది లేదు. లిటరసీ లోక్ అదాలత్ అంటే వేయచ్చు, ప్రీ లిటిగేషన్ కేసు పిఎల్సీ వేయచ్చు. పిఎల్సీ వేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ కేసు పిలిచినప్పుడల్లా మేము కాపులా ఉండాలి కదా. ఏదో నెలకు ఒకసారి ఒక టైం పెట్టి ఒక 2-3 సార్లు కథం చేస్తారు అంటే మేము కూడా ఏనికి వస్తుంది. దాని చుట్టూ మీరు తిరగండి అంటే మేము టైం పాటు చేసుకోవడం కాకుండా మేము చెప్తే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయిందంటే ఎంతమంది వస్తారు, ఎవరు పట్టుకుంటారు. చెయ్యాల్సినటువంటి డిపార్ట్మెంటే దాని మీద అసలు చర్య తీసుకుంటా లేదు. ఎంక్రోచర్ వాడు కట్టి తీసుకొని మన మీదకి వస్తుంటారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమో లోకల్ టోటల్ గా మీకు మోరీలతో సహా ఎంక్రోచ్మెంట్ అయిపోతున్నాయి, అయినా పట్టించుకుంటారు. మోరీల మీద రోడ్డు కబ్జాలు ప్రతి దగ్గర ఉంది, ఎక్కడ లేదు ఎంకరేజ్మెంట్. టోటల్ హైవే మొత్తం టోటల్ హౌసింగ్ బోర్డు దగ్గరికి వెళ్ళి గంగాపూర్ వరకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా జనరల్ గా అయితే నేను టెండర్ కాల్పాస్ చేయాలి. టెండర్ కాల్పాస్ చేయరు, లోపలనే కంప్లీట్ చేసుకుంటారు. ఎవరినైనా పోయినా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఎందుకు అనేది ఒక టెండర్ వేసేవాడు ఒకడు ఉంటాడు, ఫీజు ఇచ్చేటోడు ఒకడు ఉంటాడు, సబ్సిడీ అని ఇంకొకడు ఉంటాడు. ఎవరు ఎంత ఇచ్చిందో మనం ఆర్టీఐ కింద పెట్టి అడిగినా కూడా సరైన సమాధానం మాత్రం రాదు. యాక్చువల్ గా వీళ్ళకు ఫస్ట్ అగ్రిమెంట్ చేసిన అగ్రిమెంట్ కాపీలు ఆఫీస్ లో మిస్ప్లేస్ అయినాయంట. మిస్ప్లేస్ ఎట్లయితే? గవర్నమెంట్ ఆఫీస్ కదా, ఆఫీసర్ లేడా అక్కడ? ఆఫీసర్ బాధ్యత లేదా? ఎవరు లాస్ అయ్యేది ఎవరికి? గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ అయితే ఎవరు ఇంతకు కూర్చొని ఆఫీసరా? పబ్లిక్ మనకు రెస్పాన్సిబిలిటీ గా ఉండాల్సినటువంటి వ్యక్తి డిస్ప్లేస్ అని అంటే మరి ఆఫీసు తాళం వేసుకొని వెళ్ళిపోతారు అతను. గవర్నమెంట్ బాధ్యతాయుతంగా ఆఫీసర్ పనిచేస్తే ఉంటది. ప్రతి ఒక్కడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన చెప్పిండు, ఆఫీసర్ చెప్పిండు, పొలిటికల్ గా నేనేం చేయలేకపోతున్నాడు నాకు చేయొద్దు, వెళ్ళిపోవాలి. మరి నేను చేయను అనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి. కానీ రికార్డు మొత్తం మాత్రం మిస్ప్లేస్ అయింది, ప్రతి ఫైల్ మిస్ప్లేస్ ఉందా? ఉండదు కదా. కాబట్టి బాధ్యత విధంగా ఎప్పుడైతే పని చేస్తారో గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్ని సక్రమంగా ఉంటాయి. వాళ్ళ బాధ్యతను వాళ్ళు మర్చిపోతే మాత్రం మనం ఏం చేయలేం కదా, ఆటోమేటిక్ ఆఫీసర్ వెళ్ళిపోవాలి. స్పందన ఒకటే స్పందన సార్. ఎంపీపీ గారు వెంకటయ్య అని ఉండే బూర్ల వెంకటయ్య ప్రస్తుతం రూలింగ్ పార్టీ లీడరు. ఆయన నాయకత్వంలో ఇవన్నీ నిర్మాణమైనవి భవనాలు, సాముదాయక భవనాలు. అయిన తర్వాత కొన్ని దినాలు సక్రమైనటువంటి పద్ధతిలో పూర్తిగా టెండర్ వేసి ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి అనేటువంటి పద్ధతిలో అప్పుడు ఎంపీడీఓ బహుశా మేడం ఉండే ఆమె వారి నేతృత్వంలో చేసిండ్రు. తదుపరి ఇంచుమించు 25 ఏళ్ళు అవుతుందో ఏమో గాని ఇంతవరకు కనీసం లోపల ఆ రాజకీయ పలుకుబడి గల వాళ్ళు, వ్యక్తిగత పలుకుబడి కలిగిన వాళ్ళు, ఇతర పట్టులు అనుసంధానం ఉన్న వాళ్ళే దీనిపైన ఒక్కటి తీసుకొని 4 కిరాయిలు ఇస్తున్నారు నాకు తెలిసిన కాడికి. ఇవన్నీ బండారం బయట పెట్టాలి. దీనికి నైతిక బాధ్యత, నైతిక నాయకత్వం ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు మరియు తదితర అధికారులు కూర్చొని దీనికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక చేసి మంచిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఈ రకంగా ఉంటే ఇంత ఉంది. ఇక బాదేపల్లిలా పట్టణంలో ప్రధానమైన పట్టణం, పురపాలక పట్టణం, ఇంకా ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నావో తెలియదు సార్. ప్రధానమైన రోడ్లని ఇంత జరుగుతుంది. 2017 కూడా మళ్ళీ బహిరంగ టెండర్ విలువలేదు. అసలు వచ్చే డబ్బులు ఎవరు తింటున్నారు, ఎంత కిరాయాలు వస్తున్నాయి, అసలు గవర్నమెంట్ చేతుల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు. గతంలో తెలంగాణ ఏర్పడుతుందా టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వీళ్ళు కేటాయించిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళే ఉండరు. దీంతో బయట వాళ్ళు ఎవరు రావట్లేదు, రాని అస్కారం కూడా లేదు. ఎందుకంటే షాపులు అంటే అందరూ పెట్టుకోవాలి, ఎవరు టెండర్ ఎక్కువ వాళ్ళకి వీళ్ళు. కానీ వచ్చిన డబ్బులు ఎవరికైనా ఇప్పటిదాకా తెలియదు. దానికి ఎమ్మెల్యే గారు స్పందించాలి. ప్రధానంగా కిరాయి 7,500 ఇట్లాంటి ప్రీమియం జాగాలో దొరుకుతుందా? నాకేమనిపిస్తారా? డబ్బు కాదు. ఇప్పుడు అసలు 7,500 మీరు చెప్తున్నారు, ఇప్పటిదాకా వాళ్ళే చెప్పలేదు బయటకి ఆ మాట. పోనీ వచ్చే డబ్బులు కూడా ఎవరికి వస్తున్నాయి? 6 నెలలు అయినట్టు రెంట్లు కట్టక 6 నెలలు కానీ ఏడాది కానీ ఆ డబ్బులు ఎవరికి వస్తున్నాయి? అసలు
ఎవరు దీన్ని తీసుకుంటున్నారు? దీనికి ఎమ్మెల్యే గారు తెలియదా? లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు దాని గురించి మాట్లాడరు, కొందరు ఎంపీడీఓ గారు మాట్లాడరు. అంటే ప్రజల్లో ప్రజాస్వామ్యంలో ఎవరితో మాట్లాడరు. కేవలం వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారం అందరు చేయాల్సిందే. అవకాశం కేవలం పేదవాడు కూడా తీసుకోవడానికి ఆస్కారం కల్పించకుండా కేవలం కుమ్ముక్క రాజకీయాలు చేసి దీన్ని మేము బహిరంగ ఖండిస్తున్నాం. ఇది ఒకటే చెప్తుంది, పేదవాడు కూడా బతకాలంటే కూడా ఇంకోనికి అవకాశం కల్పించాలి. దాంట్లో వర్గాలు, మతాలు, కులాలు కానీ ఇక్కడ కావాల్సింది వ్యాపారం ఎవరు చేసుకునే వానికి అవకాశం కల్పించాలి. కానీ ఒకే పక్షం, ఒకే వ్యక్తిగా చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నది. అనేక సార్లు కూడా ప్రభుత్వం మీద చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా ఏ అధికారం ఎవరుంటే వాళ్ళే చేస్తా ఉన్నారు. దీనికి ఈ తప్పు నిర్ణయం మేము చెప్తున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు ప్రధాన భూమిక పోషించాలి. ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి అసలు ఇప్పటిదాకా ఉన్న డబ్బులేండి, డబ్బులు ఎక్కడ పోతున్నాయో 2010 నుంచి 2020 వరకు ఒకసారి ఆడిటింగ్ కూడా జరగలేదు ఈ డబ్బుల పైన. ఆడిట్ కాదు అసలు ఎవరికి పోతే కూడా తెలియదు. ఆడిట్ అసలు వచ్చే డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? దీని పెత్తనం ఎవరు ఇస్తున్నారు? ఈ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సముదాయాల్లో డబ్బు మీద అసలు ఎవరు రిసిప్ట్ ఇస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. దీనికి బాధ కలిగిస్తా ఉంది. అదే కాకుండా ఎవరైతే దీంట్లో కలిగిస్తారో వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప బయట వాటికి ఆస్కారం కల్పించలేదు. ఇది చాలా విషయం. ఒకసారి ప్రభుత్వం దీన్ని సీరియస్ గా, ఎందుకంటే చర్చలు ఉన్నటువంటి నడిపడిలో ఆ మామూలు చేపలు 10,000 పైన కిరాయిలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కేవలం ఇంత మార్కెట్ ఇంత అభివృద్ధి జరిగితే కూడా ఇక్కడ అసలు వ్యాపారం చేయడం వాళ్ళ తప్ప మిగతా రాకూడదు. వాళ్ళ లోపల ఇంకో తరుమా చేసుకుంటే డబ్బులు కూడా ప్రభుత్వానికి కట్టకుండా కేవలం అధికారంలో ఉన్నటువంటి నాయకులు పంచుకోవడం మాకు తెలుస్తా ఉంది. కాబట్టి వాస్తవాన్ని బయట తీయాలి. ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిప్యూటీ గారు బహిరంగంగా ప్రజలకు చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బహిరంగ వేల వేయాలి. దీని మీద చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని మేము భావిస్తాం. సామాజికవేత్తగా లోపల అంటే అందరు కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొత్తం కలిసి వీళ్ళతోటి ముఖై ఈ విధంగా జరుగుతున్నాయి. అన్ని చట్ట ప్రకారం ఏది జరుగుతుంది మా జడ్చర్ల మున్సిపాలిటీలో అన్ని కూడా అన్యాక్రాంతం ప్రకారంగా ఇల్లీగల్ గానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఉన్న ఈ షాపులు కూడా కొందరి కబంధాస్తాలు ఇరుక్కుపోయినాయి. నిజంగా వీడు ఉంటున్న వాళ్ళు ఎవరు ఓనర్లు కాదు, డబ్బా వేరే వాళ్ళు వేసుకున్నారు, డబ్బులు వేరే వాళ్ళతో వసూలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా మనం ఆడుకోవాలి? ఇది ఏం లేదు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ ఊరు ప్రజలపై కలెక్టర్ గారిని దొరికొచ్చి సర్వే చేపించి దానిపైన అవసరమైన చేసి ఎవరైతే అన్యాక్రాంతం ఆక్రమిస్తే వాళ్ళని ఖాళీ చేపించి దాని ప్రకారం శిక్షలు పెట్టి ఇప్పుడు ఎవరు చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్థలాలు అవి ఎవడో డబ్బా ఇచ్చి లీజుకి ఇటువంటి గవర్నమెంట్ స్థలం డబ్బా తీసుకొచ్చేసారు. ఆయన తీసుకుపోయి ఇంకొకరికి లీజ్ చేశారు. కనీసం బతకలేనోడైనా డబ్బా వేసుకొని బతుకుతుందంటే పర్వాలేదు. కానీ దీనికి ఇస్తున్నాడు అక్కడ, దాని మీద కిరాయి తింటున్నాడు. అంటే ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ దాంట్లో షేర్ హోల్డర్స్ లాగా ఉన్నారు. కాబట్టి కరెక్ట్ కాదు. ఆల్రెడీ 3 years బ్యాక్ హైవే అథారిటీ మేము కంప్లైంట్ చేస్తే దాదాపు 85 members నోటీసులు ఇచ్చిన ఎంక్రోచ్మెంట్స్ అని. ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక్కటంటే ఒక్క దాని మీద చర్య చేసుకుంటా లేరు. ఏం ప్రయోజనం? మున్సిపాలిటీ ఉన్నది ఎందుకు? మోరీలు అంటే ఎంకరేజ్మెంట్, హైవే అథారిటీస్ ఎంకరేజ్మెంట్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే అయితే 2 రోజుల క్రితం అంబులెన్స్ పోతుంటే బైకులు తీ అన్న పాపానికి డ్రైవర్లను కొట్టడానికి పోయారు. అదైతే తప్పే, 100% తప్పు. వీళ్ళ ఈ షాప్ ముందర ఏవైతే ఉందో హోటల్స్ ముందర ఇష్టానుసారం వెహికల్స్ పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ లేకుండా అయిపోతుంది. ఏడంటే ఎదురుగా ఇంకొకటి ఉంది కదా, ఆ హోటల్ దగ్గర కూడా అంతే. ఈవినింగ్ 4 గంటల 5 గంటల ముందు నుండి టీ కొరకు వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఆల్ రోడ్ బ్లాక్ చేసినంత పని చేస్తుంటారు. వాళ్ళని అడిగితే మాత్రం ఎదురు కొట్లాడతాడు. పోలీసు వాళ్ళు వచ్చి మాత్రం టక్కన ఒక స్నాప్ కొడతాడు, వాళ్ళ మీద ఏదో పైన వేసి వెళ్ళిపోతాడు. అంతేగాని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కంట్రోల్ కరెక్ట్ గా చేస్తే మాత్రం ఇవన్నీ ఉంటుంది. రెండోది మున్సిపాలిటీ వాళ్ళు సెట్ బ్యాక్ ఇవ్వాలి. మీకు హోటల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు సెట్ బ్యాక్ లేకుండా హోటల్ పర్మిషన్ ఏ విధంగా చేస్తారు? ఇవ్వండి కదా. వాడు వచ్చి రోడ్డు మీద పెట్టుకుంటే వాడే ఎంకరేజ్మెంట్ అయ్యి డబ్బాలు పాండా తీసుకొచ్చి రోడ్లో పెట్టి అమ్ముతున్నాడు. మరి కస్టమర్ ఎక్కడ నిలబడతాడు? రోడ్లోనే కదా నిలబడేది. కాబట్టి పర్మిషన్ ఇచ్చేటువంటి అథారిటీ కరెక్ట్ గా ఉంటే నీకు ఎంకరేజ్మెంట్ కావు. ఆ ఎంకరేజ్మెంట్ ఆ అథారిటీ కరెక్ట్ లేకుంటే అందరూ ఎంకరేజ్మెంట్ అవుతారు. పర్మిషన్ ఇవ్వకూడదు. కరెక్ట్ గా వాళ్ళు లీగల్ గా కరెక్ట్ గా ఎంకరేజ్మెంట్ లేకుండా చేశారు అనుకోండి, ఆటోమేటిక్ కట్ అవుతారు. ఆఫీసర్సే తప్పు.